చుక్కకూర పకోడీ. చుక్కకూర పకోడీ. ఓకే, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? చెప్తానండి. శనగపిండి, బియ్యపిండి, జీలకర్ర, నువ్వులు, పల్లీలు, వాము, శనగపప్పు, ఉప్పు, కారం, నూనె, చుక్కకూర. సో మరి చుక్కకూర పకోడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం కదా, ఇక ప్రాసెస్లోకి వెళ్దాం. ఓకే అండి, మరి ఇప్పుడు ఫస్ట్ ఏంటి ఏమేమి కలుపుకోవాలి, మనం ఏం చేయాలి? చుక్కకూర తీసుకోండి. ఓహో, ఓకే. సో ఈలోపు ఇది కూడా కొద్దిగా వెయిట్ చేద్దామా? ఫ్రై ఏమైనా చేయాల్సి ఉంటుందా? ఫ్రై. ఓహో, ఓకే. శనగపిండి, తర్వాత బియ్యపిండి, ఓకే. తర్వాత నువ్వులా ఫ్రై చేసుకోలేదు దాంట్లో డైరెక్ట్గా? పచ్చివే. ఓకే. ఒక స్పూన్ జీరా, ఒక స్పూన్ వాము, ఓకే. ఒక స్పూన్ 2 స్పూన్లు పల్లీలు. ఓహో, అన్నీ ఇందులోనే కలిపిస్తారా? ఓకే. పల్లీలు, తర్వాత పచ్చి శనగపప్పు, అంటే నానబెట్టద్దు, పచ్చిదే, ఇది ఒక 2 స్పూన్లు. తర్వాత ఉప్పు, ఓకే. ఉప్పు తగినంత. కారం, ఓకే, 2 స్పూన్లు వేసి ఇది కలపాలా? కొద్దిగా వాటర్ వేయను. ఫస్ట్ మనం దీంతో కలుపుదామండి. ఇది కాకపోతే సరిపోకపోతే వాటర్ యాడ్ చేయొచ్చు. ఓకే. ఈ చుక్కకూరలో వాటర్ ఉంటుంది, ఈ శనగపిండి, బియ్యపిండి ఇవన్నీ కూడా దానికి ఇదైపోతాయి ఇట్లా మిక్స్ చేస్తే. ఒక్కొక్కసారి మన ఆకు ఆరిపోయింది అనుకో మిక్సీ అవ్వదు అనమాట. అప్పుడు ఏం చేయాలంటే మనం వాటర్ వేసుకోవాలి, అయితే దాని వాటర్ దానికే సరిపోతుంది, మనం వేయాల్సిన అవసరం లేదు దాంట్లో. ఓకే. సో చుక్కకూరతోనే చేస్తారా? ఇది ఏంటి, ఇది చేసిన ఐటమ్ మీరే చేస్తున్నారా? బాగుంటుందండి, ఇది ఎవరు చేయలేదు చుక్కకూరతో. అదే చుక్కకూరతో ఇప్పుడే విన్నాను నేనైతే, కానీ అంటే మీకు ముందు నుంచి ఏమన్నా ఉన్నదేమో మీ మదర్ దగ్గర నుంచి? అలా కాదండి, నేను మొన్న మా ఇంట్లో చుక్కకూర ఎక్కువ తెచ్చేసుకున్నాం అనమాట. మీరు ఏది వేస్ట్ చేయకుండా ఏం చేయాలనేది కాన్సెప్ట్ కదా, కొబ్బరి వేస్ట్ అవ్వకుండా ఒకటి చేశారు. ఇప్పుడు చుక్కకూర పప్పు చేసుకున్నా ఇంకా మిగిలిపోయింది, అది ఏం చేయాలా పాడైపోతుందని ఇంకా ఇలా ఇదైతే తింటా. మరి రోజు పప్పు అంటే పిల్లలు గొడవ పడతారు కదా, రోజు ఇదే పప్పు అంటారు, అందుకని ఇంకా. ఓకే, మీది కాన్సెప్ట్ రెండే కాన్సెప్ట్లు, ఒకటి వేస్ట్ అవ్వకూడదు, ఒకటి పిల్లలు తినరు. రెండే మరి అందరు ఏదైనా వస్తుంటే అందరు తినాలి కదండి, పాలు వేసుకోలేము. చాలా కరెక్ట్ అండి. అందుకని అట్లా చేస్తాను అనమాట నేను. సరే ఏం చేయాలని ఐడియా వచ్చింది, సరే చేసి చూద్దామని చేసి పెట్టాను పిల్లలకి అందరికీ, మా ఫ్రెండ్కి కూడా పెట్టాను, మా ఫ్రెండ్కి కూడా నచ్చింది. అందుకని ఇంకా సరే ఇప్పుడు చేద్దామని. ఇప్పుడు మీరు ఉంటున్న చోట చుట్టుపక్కల వీళ్ళందరూ బాగానే కలుస్తారా? అందరూ కలిసి ఉంటాం. అందరూ కలుస్తారా? సో అందరూ కలిసి ఏమన్నా పార్టీస్, ఫంక్షన్స్ లాంటివి ఏమైనా చేసుకున్నారా? అట్లా కూడా చేసుకుంటాం, అందరం కలిసి చేసుకుంటామండి. మా కింద వినాయక చవితి, మా బిల్డింగ్ ఫెస్టివల్స్ అన్నీ చేసుకుంటాం. మళ్ళీ మా చుట్టుపక్కల వాళ్ళు కూడా మేము కూడా కలిసి మెలిసి ఏమైనా చేసుకుని ఒకళ్ళు ఇచ్చుకుంటాం. రుచి చూడండి అని వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు చేస్తే నాకు ఇస్తారు, అందరు బాగుంటారు నాతో కలిసి. ఇగోండి ఇట్లా కలుపుకోవాలి. ఇది కొంచెం నాది ఆరింది కనుక నీళ్ళు పోసాను, లేకపోతే నీళ్ళు అవసరం లేదు, దాని రసమే సరిపోతుంది మీకు. దాన్ని జస్ట్ అట్లా వెంటనే పకోడీ అన్నాం కదా, మనకి ఇష్టం వచ్చిన షేప్లో వేసుకోవచ్చు. పకోడీ అంటే అంతే కదండి, మన ఇష్టమైన షేప్లోనే ఉంటుంది, దానికి ఒక ఆకారం ఉండదు కదా. కాకపోతే ఈ చుక్కకూర కదా మనం చేస్తుంది. ఓకే, ఇప్పుడు వేరే వేరే ఆకుకూరలతో చేసి ఉంటారు, కాకపోతే చుక్కకూరతో అంటే పాలకూరతో కూడా చేస్తారండి.
చందన గారు చూడండి మా పకోడీలు, ఓకే చుక్క కూర పకోడీ రుచి. ఓకే తప్పకుండా. సో వేడి వేడిగా క్రిస్పీగా హెల్దీ చుక్క కూర పకోడీ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. బాగుంది, కంప్లీట్గా డిఫరెంట్ టేస్ట్ ఉంది. చుక్క కూర కొంచెం పుల్లగా ఉంటుంది ఇట్ సెల్ఫ్, సో దానివల్ల చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంది. ఏదో పెరుగు కలిపినట్లుగా పిండిలో, ఆ తర్వాత పకోడీ టైప్లో ఉందన్నమాట. సో చాలా డిఫరెంట్గా ఉంది, చాలా చాలా బాగుంది. అండ్ ఆకుకూరలు కూడా మనం ఎక్కువ తినడం మంచిది కాబట్టి ఈ టైప్లో కొన్ని ఇలాంటి స్నాక్స్ లాంటివి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఓకే రాధా గారు, మీరు చేసిన అది ఫస్ట్ చేసిన స్వీట్ కొబ్బరి బూరెలు చాలా బాగున్నాయి. ఇది కూడా చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఈ టైప్లో టేస్ట్ ఉంటుందని. బాగుంది, వెరైటీగా ఉంది. అంటే కమ్మగా ఉంటుంది అనుకున్నా, భలే పుల్లగా ఉంది వెరైటీగా. అది చుక్క కూర కదా, ఇట్లా బాగుంది నిజానికి. ఇంకా ఎక్కువ బాగుంది ఇట్లా ఉండడం వల్ల. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మంచి రెసిపీస్ రెడీ చేశారు.